ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిని సమీపించేటువంటి వారందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేయుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెతుకు వారికి ఫలం దయచేయవాడనియు నమ్మవలెను కదా! ఆయన ఒక్కడే దేవుడు. ఆయన ప్రతి ఒక్కరికి కార్యం జరిగించేవాడు. ప్రతి ఒక్కరిని బలపరిచేటువంటి వాడు. ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన గొప్ప సన్నిధి మనల్ని ఆవరించడం ద్వారా కృపచేతనే మనం రక్షించబడి ఉన్నాము. ఇది మన వల్ల అయితే కలిగినది కాదు గానీ, దేవుని యొక్క కృపచేత మనం పొందుకున్నాం. కాబట్టి విశ్వాసం వెల్లడగినప్పుడు వెంటనే దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. విశ్వాసాన్ని బట్టే హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి అతను నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. అతను మృతి పొందినప్పటికీ విశ్వాసం ద్వారా తనను తాను ప్రకటించుకుంటూ ఉన్నాడు. అయితే ఈ ఉదయకాలం ఒక సంగతి అయితే మనం గ్రహించుకున్నట్లయితే, ఇదేనా సామాన్యమైన విశ్వాసం ద్వారా కూడా దేవుని సన్నిధిని మనం తాకొచ్చు. ఆ సామాన్యమైనటువంటి విశ్వాసం ద్వారా మనం తాకినప్పుడు ప్రభు అయితే గొప్ప కార్యాలు చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. చాలామంది వారి భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఆ భవిష్యత్తులోని సమస్తము నెరవేర్చబడాలని వారు ఎంతగానో కోరుకుంటూ ఉంటారు. కానీ ఈ ఉదయకాలాన్ని సామాన్యమైనటువంటి విశ్వాసం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనంలో కొన్ని వచనాలు చూసినప్పుడు, అంతటి మరియ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండానెను. ఆమె ఏడ్చుట ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుట యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచుతారని అడగగా, వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కనుక నీ జీవితంలో సామాన్యమైనటువంటి సంగతులను బట్టి కూడా నీవు ఆయన తాకగలవు. ఆయన ఉద్దేశాలు నువ్వు కనుక్కోగలవు. నువ్వు సామాన్యంగా మాట్లాడేటువంటి కొన్ని మాటల ద్వారా కూడా విశ్వాసం పుట్టినప్పుడు దేవుడైతే అక్కడ కార్యం చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించినో చూడని చెప్పుకొనిరి. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. కొందరైతే అతను ప్రేమించిన ప్రేమను గుర్తించారు. మరి కొంతమంది అయితే ఒకలా మాట్లాడారు. ఆ గుడ్డివాని కన్నులు తెరిచింది ఈయనే కదా, మరి ఇతను చావకుండా చేయలేడేంటి అని మాట్లాడుకున్నారు. యేసు మరలా తనలో మూలుగుచూ సమాధి ఎదుటకు రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను సొంత ఇంటిని గురించి, పిల్లల చదువుల గురించి, ఇంకా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల గురించి విశ్వాసం ప్రకటించాలంటే ఎంతో కష్టంగా ఉంటుంది. కానీ ఈరోజు యోహాను సువార్త 11వ అధ్యాయం 37వ వచనం రీతిగా వారిలో కొందరు ఎలాగైతే గుడ్డివాని కన్నులు తెరిచినప్పుడు ఇది కూడా ఆయన చేయగలడనేటువంటి మాట మనం ధ్యానించినట్లయితే, ఈరోజు సామాన్యమైనటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. నీ జీవితంలో ఇంతవరకు ఆయన ఏమేం చేశాడో దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఖచ్చితంగా ఈ విషయంలో కూడా కార్యం జరిగించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. యేసు మరలా తనలో మూలుగుచూ సమాధి ఎదుటకు వచ్చెను. అది ఒక గుహ. దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయటని చెప్పగా, చనిపోయిన వారి సహోదరైన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో చెప్పెను. అంతటా వారు రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందుకు కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లించున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నెరుగుదును గాని, నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినెను. ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడే వెలుపలకు వచ్చెను. అతని ముఖమున ఒక రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీడని వారితో చెప్పెను. చాలా సులువుగా జరిగింది. ఈరోజు చాలా సులువుగా నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే నీ జీవితంలో కూడా దేవుడు అటువంటి కార్యం చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన సన్నిధి నీకు తోడైంది. ఈరోజు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చూడు, ఏం జరుగుతుందో నీవే ఆశ్చర్యపోతావు. ప్రభువా ఈ దినాన్ని నీ మాట చొప్పున నువ్వు గొప్ప కార్యం జరిగించి నీ మహిమ సన్నిధితో నింపి నడిపించి బలపరిచి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో నీ గొప్ప కార్యాలు నాయన మా జీవితంలో జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఆమేన్.